యెస్. అంటే అప్పట్లో ఏందంటే ఆ రోజుల్లో మీకు ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అంటున్నారండి. అప్పుడే ఆయన సినిమా ఓవర్సీస్‌లో పెద్ద హిట్ అయిపోయింది. 'మోసగాళ్ళకి అనే సినిమా అమెరికాలో, లండన్‌లో అలాంటి ఏరియాల్లో కూడాను బాగా అంటే ఇతర దేశాల్లో కూడా పెద్ద హిట్ అయిపోయింది సినిమా. అంటే అప్పట్లో మన ఇండియా ఎక్కువ వాళ్ళకి తెలిసేది కాదండి. ఇప్పుడేదో జాతీయ స్థాయికి వెళ్ళిన సినిమాలు ఇప్పుడు జాతీయ స్థాయికి వెళ్ళినాయి అంటున్నారు కదండి. కాదండి, ఇప్పుడు అప్పట్లో సోషల్ మీడియా ఇన్ని ఉన్నాయి కదా. అవునండి, మాధ్యమాలు చాలా వచ్చేసాయి. అవునండి. కానీ అప్పట్లో ఏమీ లేవు. ఏం లేదండి అప్పట్లో అలాగానే వాళ్ళ. అవును. వావ్! మాకు తెలియని కొత్త విషయం అవును నిజంగా. అవును మేడం. కృష్ణ కంట్రీ అనేవాళ్ళు అప్పట్లో. మిగతా వాళ్ళకి తెలిసి ఉండొచ్చు కానీ ఈ జనరేషన్ వాళ్ళకి అవును. వీళ్ళకి తెలియదు అసలు. అవునండి. ఈ విషయం నాకు కూడా చాలా కొత్తగా ఉంది. వావ్ అనిపిస్తుంది అవునండి. ఇప్పుడు మీకు అంతకుముందు ఏ బుక్స్ లో చదివినా ఆయన గురించి ఉంటుందండి నోట్లో. ఇది నేను కొత్తగా చెప్పేదేం కాదు. కాబట్టి ఇప్పుడున్న జనరేషన్ తెలియకపోవచ్చు కానీ అప్పుడు మాకున్న పొజిషన్ ఏంటంటే మేము బ్యాచెస్ గా ఉన్నప్పుడు, మేము పిల్లలుగా ఉన్నప్పుడు కృష్ణా కంట్రీ అనేవాళ్ళు ఇండియాని. అంటే అప్పుడే అంటే ఈ జాతీయ స్థాయిలు ఏది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అయినప్పుడు మాకు తెలియదు కాబట్టి అంటే ఇప్పుడు మాకు అర్థమవుతుంది అన్నమాట. అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సినిమాలు ఆ రోజుల్లో సూపర్ స్టార్ గారే చేశాడు, సూపర్ స్టార్ కృష్ణ గారే చేశారు అనేది ఇప్పుడు మాకు అర్థమైంది అన్నమాట. ఓకే. అట్లా